బనగానపల్లి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయ ఆవరణలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం నంద్యాల పార్లమెంటు అధ్యక్షులు టంగుటూరి సీనయ్య, ఫకీరారెడ్డి తదితరులు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఎన్టీ రామారావు గారి 101 జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది, ఈ యొక్క కార్యక్రమానికి చేసేటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్టీ రామారావు గారు సినిమా రంగంలోనే కాదు, రాజకీయంలో రంగంలో కూడా ఒక వెలిగినటువంటి వ్యక్తి. ఆయన తెలుగుదేశం పార్టీని 1982లో స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆ పెద్ద అపోజిషన్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో సహా ప్రకటించి వేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్క కుటుంబానికి కూడు గూడు నీడ అనేటువంటి కార్యక్రమాన్ని ఆయన చేపట్టడం జరిగింది. అలాగే కిలో 2 రూపాయల పథకం ఆయనే చేపట్టాడు. పేద బడుగు వర్గాల వారికి కూడా ఆయన ఎంతో ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. అంతేకాదు, మన భారతదేశంలోనే నేషనల్ ఫ్రంట్ పార్టీని స్థాపించి దేశంలో అన్ని పార్టీలను ఏకం చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన ఈరోజు జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆయన సంస్కరించుకోవడం అనేటువంటిది మా అందరికీ సంతోషదాయకమైన విషయము. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై బీసీజేఆర్, జై బీసీజేఆర్, చంద్రబాబు, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్.